పూర్వకంగా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. మరి నిన్నటి దినాన వచ్చిన అనేక మంది బైబిల్ స్టడీలో కనిపించిన వాళ్ళు ఈ రాత్రి లేరు. వారు రాత్రే నిర్ణయం చేసుకొని ఉంటారు రేపు రాకూడదు అని. ఏది ఏమైనా బహు కొద్ది కాలమే మనకి మిగిలి ఉన్నది. అది చాలా చాలా వాస్తవమైన సంగతి. అది ప్రభువుని వెంబడించటానికి ఈ భూమి మీద చాలా కాలం అయితే మిగిలి లేదు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లించండి. చాలా కాలం అయితే అవకాశము లేదు. నేను ఇంకా పాడుతాను ప్రభువా, నేను ఇంకా నిన్ను స్తుతిస్తానయ్యా, నీ బిడ్డలతో సహవాసం కావాలయ్యా అని కోరుకున్నంత మాత్రాన వారికి అవకాశము లేదు. నీ కొరకు సాక్షిగా ఉంటానయ్యా, నీ కొరకు నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నానయ్యా, అవకాశము లేదు. గమనించండి దేవుని బిడ్డలారా, మనము ఎంతో సమీపముగా ఉన్నాం. ఆయన రాకడ సంభవించే దినాలలో మనం ఉన్నాం అని మాత్రం మర్చిపోవద్దు. గనుక వచ్చే ప్రతి అవకాశాన్ని మనము వినియోగించుకోవాలి. చాలామంది కోల్పోయిన తర్వాత, జారిపోయిన తర్వాత బాధపడుతూ ఉంటారు. ఆ లిస్టులో మీరు ఎవరు ఉండకూడదు. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైనవాడు నిత్య నివాసియునైనవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు మహాగణుడైనప్పటికీ, మహోన్నతుడైనప్పటికీ దేవుడు కొంతమందితో నివాసము చేయాలని కోరుకుంటున్నాడు. ఎవరు వాళ్ళు అంటే వినయము కలిగిన వారంట. ఎవరు వారు అంటే దీన మనస్సు కలిగిన వారు. దేవునికి స్తోత్రం. రాత్రి మనం వింటున్నాము, దావీదు దేవుణ్ణి ఒక్క వరమే అడుగుతున్నాడు, అనేకమైన వాటిని అడగట్లేదు. ప్రభువా, నీ ఆలయములో నీ ప్రసన్నతను చూడాలని, నిన్ను ధ్యానించాలని, జీవితకాలమంతా నీ ఆలయములోనే నివసింపగోరుచున్నాను. దావీదు కోరుకుంటున్నది ఏమిటి అంటే దేవుని సన్నిధిని కోరుకుంటున్నాడు. దావీదు ఏమి వెతుకుచున్నాడయ్యా అంటే దేవుని సన్నిధిని వెతుకుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి అంటే దేవుని యొక్క తోడు. చెప్పాలండి, దేవుని యొక్క తోడు. దేవుని సన్నిధిని వెతకటం అంటే దేవుని ముఖమును వెతకటం. దేవుని సన్నిధిని వెతుకుతున్నామంటే దేవుని తోడు కోసం మనం వెతుకుతున్నామని. నిత్యము మనము దేవుణ్ణి వెతికే వారముగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనకి సమీపంగా ఉండాలనుకుంటున్నాడు గనుక. దేవునికి స్తోత్రం. ఆయన మనతో నివాసం చూడండి, దేవుడు మనుష్యులతో ఉండాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. చాలాసార్లు దేవుడు నాతో ఎందుకుంటాడులే, చాలా గొప్పవాడు కదా ఆయన దేవుడు కదా,
ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన మహోన్నతుడు కదా, ఆయన నాతో ఎందుకుంటాడులే. అనేక సార్లు మనము దేవుడు మనతో ఉంటాడంటే ఏదో విని విడిచిపెట్టేస్తాం. ఉన్నాడు అని నమ్మం, ఉన్నాడు అని నమ్మం. గమనించాలి. దేవుడు మహోన్నతుడైనా కూడా ఆయన వినయము గలవారితోను దీన మనస్సు గలవారితో నివాసం చేయాలని కోరుకుంటున్నాడంట. రాత్రి చెప్పిన ఆ దేవుని సన్నిధి విషయమై నేను ఇంకొంచెం ముందుకు వెళుతున్నాను. దేవుని సన్నిధిని వెదకమని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఎందుకు వెదకమంటున్నాడంటే నిత్యము వారికి తోడుగా ఉన్నానని వారికి అర్థం అవ్వాలి గనుక వెదకమంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడిని మనం వెదకాలి, నిత్యము ఆయన సన్నిధిని కోరుకోవాలంటే నేను దూరంగా లేను గనుక, నేను దొరికే అంత స్థానంలో ఉన్నాను గనుక నన్ను వెతుకుతూ ఉండు. నిత్యము నేను నీకు దొరుకుతూనే ఉంటా. దేవునికి స్తోత్రం. దేవుడు చాలా సమీపముగా ఉన్నాడు, మనుషుల మధ్యలో ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధి యొక్క ప్రాధాన్యతను మనము గుర్తించే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి యొక్క ప్రాధాన్యతను మనం ఏం చేయాలి? గుర్తించే వారముగా ఉండాలి. యోహాను సువార్త 1:14 ఏముంటుందంటే, వాక్యము శరీరధారి అయి, దేవునికి స్తోత్రం చెల్లించండి, వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఎవరంట మన మధ్యకు వచ్చింది? వాక్యము. ఎలా వచ్చిందంట? వాక్యము శరీరాన్ని ధరించుకొని. దేవునికి స్తోత్రం. దేవుడు ఎలా వచ్చాడు మన మధ్యకు అంటే ఆయన శరీరమును ధరించుకొని వచ్చాడు. అసలు ఆ దేవుడు ఎవరయ్యా అంటే వాక్యం. హల్లెలూయా. వాక్యమై ఉన్న దేవుడు శరీరమును ధరించుకొని కృప సత్య సంపూర్ణుడుగా. దేవుని స్తోత్రం. కృప లేకపోతే మనం ఉండలేం. అర్థమైందా? కృప గనక మిస్ అయింది అనుకోండి, దేవుని దగ్గర కృప లేకుండా ఆయన వచ్చినప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఎవరూ బ్రతకలేం. దేవుడు కృపా సత్య సంపూర్ణుడుగా రాకపోతే మనము బ్రతకలేము, రక్షింపబడలేము. అందుకే వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆయన మన మధ్యలో ఉండాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ప్రభు బిడ్డలారా, ఈ భూమి మీద నేను ఒంటరి దానిని, ఒంటరి వాడును అని అనుకోవాల్సిన అవసరం మనకి లేదు. దేవుడు మనతో ఉండాలి అని అనుకుంటున్నాడు. ఆయన సన్నిధిని మనం అనుభవించాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. నేను దేవుని సన్నిధిని అనుభవించాను రాత్రి అని మనం చెప్పాలా? దేవుని స్తోత్రం. నేను దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాను రాత్రి. ప్రతిదినము నా దేవుడు నా దగ్గర ఉంటున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, ఆయన సన్నిధి నేను అనుభవిస్తున్నానని చెప్పే వారముగా ఉండాలి. నిజంగా దేవుని సన్నిధిని అనుభవిస్తూ చెప్పాలి. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో మోషే సీనాయి కొండ ఎక్కి ఉన్నాడు. అవునా? ఎందుకు ఎక్కాడు ఆయన? ఆ కొండ మీద ఒక దృశ్యము కనబడుతూ ఉంది ఆయనకి. ఏం చూస్తున్నాడు మోషే కొండ మీద అంటే మండుచున్న పొద. చెప్పండి అందరు, ఏం చూస్తున్నాడు? ఒక పొద ఉన్నది, ఒక పొద, అది చెట్లు పొద. ఆ పొద ఏమవుతుంది? మండుతూ ఉన్నది, కానీ కాలిపోవట్లేదు. అది చూసినప్పుడు మోషేకి తెలుసా అక్కడ దేవుడు ఉన్నాడని? తెలుసా? అది దేవుని పర్వతం అని పిలుస్తూ ఉన్నారు, మనుషులైతే పిలుచుకుంటున్నారు అప్పటికే అది దేవుని పర్వతము అని. ఇప్పుడు ఆ పొద ఎందుకని అలాగే మండుతూ ఉన్నది? ఎన్ని రోజులు చూసినా మండుతూనే ఉంది. ఎక్కడైనా మంట కనపడింది అనుకోండి,
మనం పరిగెత్తుకొని వెళ్తున్నాం, ఏం కాలిపోతుంది ఇక్కడ అని. ఏదో ఒకటి కనపడిద్ది. ఓహో, ఈ చెట్టు కాలిపోతుందా, ఈ ఇల్లు కాలిపోతుందా. కొంతసేపటికి ఏమైంది చెప్పండి, కాలిపోయి ఆరిపోద్ది. కానీ ఒకరోజు, 2 రోజులు, ఎప్పుడు చూసినా కూడా అక్కడ పొద మండుతూనే ఉన్నది. ఏమనుకుంటాం? ఇది అసాధ్యం. ఇది చాలా వింతగా అనిపించింది మోషేకి. అరే, ఎప్పుడు చూసినా ఆ కొండ మీద మంట మండుతూ ఉన్నదండి. ఎవరేస్తున్నారా మంట? ఎవరేస్తున్నారా మంట? ఎవరన్నా పుల్లలు పెడుతున్నారా? ఉన్నది ఒకే పొద, ఆ పొద మండుతూ ఉందంతే. మరి ఎవరైనా పెట్రోల్ పోస్తున్నారా, ఎవరైనా పొదలో ఇంకేమైనా వేస్తున్నారా? ఏమీ అర్థం కావట్లేదు. ఎంతసేపు మండుతుంది అది? ఎప్పుడు చూసినా మండుతూ ఉంది. చూశాడు, లేదు, నేను ఆ కొండ ఎక్కి అసలు అది ఏమిటో నేను గమనించాలనుకున్నాడు. పైకెక్కాడు. దేవునికి స్తోత్రం. నిర్గమాకాండంలో 3వ అధ్యాయము. దానిని చూచుటకు ఆ అతడు ఆ తట్టు వచ్చుట ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి ఆ మోషే మోషే అని అతనిని పిలిచెను. ఆ అందుకతడు చిత్తము ప్రభువా అనెను. చాలు. 2వ వచనం నుంచి చూసినట్లయితే, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్రం. ఆ పొద నడిమిని ఎక్కడంట? ఆ పొద మధ్యలో, ఆ అగ్ని యొక్క మధ్యలో, అగ్ని జ్వాలలలో ఎవరిని చూశాడిన? యెహోవా దూత. ఏ దూత? యేసు ప్రభువుకి వాడబడిన మాట ఇది పాత నిబంధనలో. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచెదను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా నేను చూస్తాను, అది ఏమిటో చూడాలి అని ఈయన వెళుతూ ఉండగా అది దేవుడు చూశాడంట. మోషే రావడం. దేవుని స్తోత్రం. అసలు ఈ మోషేని ఆకర్షించింది ఎవరు? ఈ మోషే అటువైపు రావాలని కోరుకుంది ఎవరు? ఆ అగ్ని పొదలో నుండి ఆకర్షిస్తుంది ఎవరు? దేవునికి స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఆకర్షించకుండా మనం దేవుని దగ్గరికి రాలేం. హల్లెలూయా. ఎవరు ఆకర్షించకుండా? దేవుడు మనలను ఆకర్షించకపోతే మనల్ని ఎవరు ఎంత ఆకర్షించినా దేవుని సన్నిధికి రాలేం. అది మాత్రం 100%. ఒక వ్యక్తి దేవుని సన్నిధికి పదే పదే వెళుతూ ఉన్నాడంటే, ఒక వ్యక్తి దేవుని సన్నిధిని కోరుతూ ఉన్నాడంటే, ఇది దేవుని ఆకర్షణ. దేవుని స్తోత్రం. కొంతమంది దేవుడు ఎంత ఆకర్షించినను చెప్పండి, వారు రాలేరు. అది వారుకున్నటువంటి శాపము. అనేకులు చూడండి, నిన్నటి దినాన వింటున్నాం, కయ్యూను ఊహించలేదు తనకొచ్చే శాపం ఇంత భయంకర. అతడు యెహోవా సన్నిధికి రాకుండా వెలివేయబడెను. ఎలాగా? దేవుని సన్నిధికి రాకుండా ఏమైపోయాడు కయ్యూను? అది శాపం. ఆదాము అవ్వలు ఏదెను తోటలో నుంచి తరిమివేయబడ్డారు. ప్రతి పూట, ప్రతి చల్లని పూట దేవుడు వారిని దర్శిస్తూ ఉండగా, దేవుడు వారితో మాట్లాడుతూ ఉండగా ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నారు కదా. శాపం. ఆ శాపం తీసేయాలని యేసు ప్రభు శరీరధారిగా వచ్చాడు. తండ్రి నువ్వు ఆకర్షించయ్యా అంటున్నాడు. తన కుమారుడని యేసుక్రీస్తు యొద్దకు రావాలని తండ్రి ఎంతగానో ఆకర్షిస్తున్నాడు. అయినను అనేకులు రాలేకపోతున్నారు. దేవుని బిడ్డ గమనించండి, ఇక్కడ మనం మోషేని దేవుడు ఆకర్షించాడు. దేవుని స్తోత్రం. మోషే మోషే నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలం. సో దేవుని సన్నిధి ఎవరి కోసం ఉన్నది భూమి మీద చెప్పండి. ఇప్పుడు నా ప్రశ్న మీకు అర్థం అవ్వాలి. దేవుడు ఎక్కడుండే, అసలు దేవుని యొక్క అడ్రస్ ఏంటి చెప్పండి? దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడండి?
పరలోకంలోనే కదా, ఆయన నివాస స్థలం అదే కదా. ఆకాశ మహాకాశాలలో సమీపించరాని తేజస్సులో మహోన్నతమైన స్థలం, అంటే అంతకు మించిన స్థలము మరొకటి లేదు. అలాంటి స్థలాల్లో ఉండే దేవుడు సినాయి కొండ మీదకి ఎందుకు వచ్చాడని నేను అడుగుతున్నా. ఎందుకు? మనుషుల కొరకు. ఏమన్నా పనుందా ఈ భూమి మీద అంటే చెట్టు కోసం వచ్చాడా? జంతువుల కోసం వచ్చాడా? ఆయన సన్నిధి భూమి మీద ఎందుకు ఉన్నది? దేవుడు ఎందుకు ఆ మండుచున్న పొదలోకి రావాలి? ఆ అగ్ని జ్వాలలలో దేవుడు ఎందుకని ఉండాలి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆయన సన్నిధికి ఆయన ప్రజలు రావాలి. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధి ఆయన బిడ్డలకు అందుబాటులో ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ అవకాశాన్ని ఎవరు ఉపయోగించుకున్నారంటే మోషే. దేవుని స్తోత్రం చెల్లించాలి. ఈ గొప్ప అవకాశం చూడండి, ఎంతోమంది చూసి ఉండరా? పొద మండుతుందని చెప్పాలి దేవుని బిడ్డలారా, చూసే ఉంటారు కదా. ఏ ఒక్కరన్నా వెళ్ళి చూద్దాం అనుకున్నారా? ఇది దేవుని పర్వతం అని పిలువబడుతుంది. మరి ఇది దేవుని పర్వతం అయితే అక్కడ ఏం కాలిపోతుంది? దేవుడు నిన్ను నన్ను ఆకర్షించునుగాక. దేవుడు ప్రతి దినము ఆయన యొద్ద మనం ఉండునట్లుగా, ఆయన సన్నిధిని మనం గడుపునట్లుగా, ఆయన సన్నిధిని మనం వెదుకున్నట్లుగా దేవుడు అనుదినము అనునిత్యము మనలను ఆకర్షించునుగాక. దేవుని సన్నిధి భూమి మీద ఉన్నది. పాత నిబంధనలో కొన్ని రుజువులు, క్రొత్త నిబంధనలో కొన్ని వాగ్దానాలు గమనిద్దాం. ఈరోజు మనకి మన మనసులో ఏ మాత్రం, ఏ కొంచెము, ఏ కోశాన కూడా దేవుడు మన కోసం అందుబాటులో లేడు అనేది రాకూడదు మా మనసులోకి. దేవుని స్తోత్రం. దేవుడు ఆయన సన్నిధి అందుబాటులో ఉన్నది అని మాత్రమే గుర్తించాలి. దేవుడు మనకి దూరంగా లేడు. ఇది నాటుకుపోవాలి ఇక్కడ. దేవుని స్తోత్రం. మండుచున్న పొదలో దేవుని సన్నిధిని గమనించాడు మోషే. ఆ మోషేతో దేవుడు అక్కడ మాట్లాడాడు. ఆయన ప్రణాళిక గురించి చెప్పాడు. ఆయన ఇశ్రాయేలీయుల పట్ల కలిగి ఉన్న ఆలోచన గురించి చెప్పాడు. ఇశ్రాయేలీయుల యొక్క మొర విన్నట్లుగా, ఇశ్రాయేలీయుల యొక్క నిట్టూర్పులు విన్నట్లుగా, ఇశ్రాయేలీయుల యొక్క బాధను చూచినట్లుగా ఎవరు చెప్తున్నారండి? దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధి ఎందుకు, ఆయన సన్నిధికి మోషేకు ఎందుకు ప్రత్యక్షమైందో తెలుసా? తన ప్రజల బాధలను ఆయన చూశాడు. సినాయి కొండ మీదకి ఆయన దిగి వచ్చాడు. ఆ అగ్ని జ్వాలలో ఉండి మాట్లాడుతున్నాడు. మోషే ఇదేం స్థలము? పరిశుద్ధ స్థలం. నీ చెప్పులను విడిచిపెట్టు. ప్రభువా ఏమన్నాడు మోషే? ఏమన్నాడు ఆయన? అందుకతడు చిత్తము ప్రభువా. దేవునికి స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం చెప్పాల్సిన మాట ఇదే, చిత్తము ప్రభువా. దేవుని స్తోత్రం. దేవుడు మీతో మాట్లాడితే ఎప్పుడైనా ఆయన స్వరం వచ్చినప్పుడు మీరు చెప్పాల్సిన మాట చిత్తము ప్రభువా. ఎస్ మై లార్డ్, నీ చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము. దేవుని స్తోత్రం. దేవుడు ఎప్పుడైనా మనలను పిలవాలనుకుంటే ఆయన పేరు పెట్టి పిలవగలడు. దేవుని స్తోత్రం. మన పేరు పెట్టి పిలుస్తాడు ఆయన. కోరుకుంటున్నారు ఎవరైనా? నిజంగా అంత ఆశ ఉందా? ఎప్పుడైనా అడిగారా మరి, ప్రభువా నన్ను నా పేరు పెట్టి ఒకసారి పిలవా? హల్లెలూయా, నన్ను ఒకసారి పిలవా ప్రభువా. మోషే ఆయన ఏదో గొర్రెల్ని కాచుకుంటా ఉన్నాడు ఆ మిద్యాను ఆ అరణ్యములో. తన మామ అయిన యిత్రో మందను కాచుకుంటూ ఉన్నాడు. ఐగుప్తును ఒక విధంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ మర్చిపోయాడు. తన ప్రజల ఎడల ప్రీతి, ప్రేమ అంతా తగ్గిపోయింది. నా బతికేదో నేను బతుకుదాం, ఎందుకు వచ్చిన గొడవ ఐగుప్తుకి?
వాళ్ళని కొడితే ఏంటి, చంపితే ఏంటి, వాళ్ళ బాధలు వాళ్ళు పడిని నాకెందుకు, నాకు ఇదిగో భార్య కూడా దొరికింది అక్కడ. గెర్షోను పుట్టాడు. గెర్షోనేనా? ఆ. మరి మోషేకి బిడ్డలు కలిగారు. ఇక ఎందుకు నేను నా కుటుంబము నేను నెమ్మదిగా ఉంటున్నాను, నా బ్రతికేదో నేను బ్రతుకుదాం అని అనుకుంటున్న సమయంలో దేవుడు మోషేని దర్శించాడు. ఆ మోషేకు ఆ దేవుని దర్శనము కలిగింది. ఆ సమీపముగా మోషే వెళ్ళాడు. దేవుడు ఆయన సమీపంగానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనము ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన మనకు అందుబాటులోనే ఉన్నాడు. మనము ఆయన సన్నిధిని మనము కోరుకునే వారమైతే మనతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధి భూమి మీద అందుబాటులో ఉన్నది. రెండో విషయం గమనించినట్లయితే మోషేతో దేవుడు ఏం మాట్లాడతాడంటే నిర్గమాకాండములో 25వ అధ్యాయంలో 25 నుండి 31వ వచనం వరకు, 31వ అధ్యాయం వరకు, అలాగే 35వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు, ఈ అధ్యాయాలన్నీ కూడా మనం ఒకసారి కనుక చదవగలిగితే అక్కడ దొరికే సమాచారం ఏంటయ్యా అంటే 25వ అధ్యాయం నుండి మొదలు పెడితే దేవుడు మోషేతో ఏం మాట్లాడుతున్నాడంటే ఒక గుడారమును నిర్మించమంటున్నాడు. దేవునికి స్తోత్ర. ఏమంటున్నాడు? గుడారమును నిర్మించమని. ఎందుకు గుడారము? నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. సరే, మనము చాలా విషయాలు ఉన్నాయి కనుక దీని అంతటిని కూడా సింపుల్గా ఒక్క మాటతో చెప్పుకుందాం ప్రియులారా. దేవుడు మోషేకి చెప్తున్న మాట, ఇశ్రాయేలీల మధ్యలో నాకు ఒక గుడారం కావాలి, నాకు ఇల్లు కట్టు. దేవుని స్తోత్రం. మోషే, నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నాను? ఇశ్రాయేలీల మధ్యలో ఉండాలనుకుంటున్నాను. మీరందరికీ గుడారాలు ఉన్నాయి కదా, నాకు ఒక గుడారం కావాలి. నేను వచ్చి ఆ గుడారంలో ఉంటాను. మీరు నన్ను కలుసుకోవాలంటే నేను ఎక్కడ ఉంటాను? గుడారంలో ఉంటా. ఎంత పెద్ద దేవుడు ఎక్కడికి వస్తున్నాడు ఇప్పుడు? ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తిమంతుడు, భూమి ఆకాశాలను సృజించిన దేవుడు ఎక్కడికి వస్తున్నాడు ఇప్పుడు? ఎందుకని? మనుషుల కొరకు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనం ఏమనుకుంటామో తెలుసా? నా ఇంట్లోకి దేవుడు వస్తాడా? శతాధిపతి కూడా అనుకున్నాడంట, ఆయన నా ఇంటికి రావడానికి నాకు యోగ్యత లేదు. దేవుడు నిజముగా నా ఇంటికి వస్తాడా? దేవుడు నిజముగా నాతో ఉంటాడా? గమనించాలి. మోషే, నాకు ఒక గుడారము నిర్మించు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఆ గుడారం అక్కడ కదిలేది. అదే ప్రత్యక్ష గుడారం. దేవునికి స్తోత్రం. ఈ ప్రత్యక్ష గుడారము 3 భాగాలుగా ఉండేది. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ ప్రత్యక్ష గుడారములోకి వెళ్ళగానే ఎవరైనా సరే ఆవరణములోనికి వెళ్ళగానే ఏం చేసేవాళ్ళు తెలుసా? కృతజ్ఞతలు చెల్లించేవాళ్ళు, అంటే బలులు అర్పించేవాళ్ళు. నేనంతా షార్ట్గా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. చూడండి, ఇప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చాడు అంటే ఇశ్రాయేలీల మధ్యకు వచ్చాడు. దేవుని యొక్క అడ్రస్ అడిగితే ఫలానా డోర్ నెంబర్ 25-5/9 అన్నాం అనుకోండి, ఒక డోర్ నెంబర్ కదా అది. లేదా ఇంటి నెంబరు 105వ ఇల్లు అంటాం కదా. అలాగే దేవునికి ఒక అడ్రస్ వచ్చింది. ఇప్పుడు దేవుణ్ణి కలుసుకోవాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలని ఇశ్రాయేలీల్లో ఎవరైనా అడిగితే గో టు టెబర్నికల్. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి కలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ప్రత్యక్ష గుడారము దగ్గరికి వెళ్ళాలి. ఈ ప్రత్యక్ష గుడారములో మొదటి భాగం ఏంటయ్యా అంటే లోపలికి అడుగు పెట్టగానే దాని ఆవరణము అంటాం. ఏమంటాం? ఆవరణం. ఆవరణములో జరిగేది ఏమిటంటే ప్రజలు
తమ నిమిత్తమై బలులు అర్పించి దేవుడు తమను బ్రతికిస్తున్నందుకు, ప్రాణమిచ్చినందుకు, ఆయుష్నిస్తున్నందుకు కృతజ్ఞతగా, లేదా వారు చేసిన తప్పిదములకు మరి ప్రాయశ్చిత్తముగా ఏం చేసేవాళ్ళు? బలులు అర్పించేవాళ్ళు. ఆవరణములో కృతజ్ఞత. దేవుని స్తోత్రం. ఇంకొంచెం అడుగు ముందుకు వెళ్ళగానే ఇప్పుడు నేనేం అడుగుతున్నా తెలుసా? దేవుడు ఎక్కడున్నాడు? ప్రత్యక్ష గుడారములో. దేవుడు ఎక్కడున్నాడు? ప్రత్యక్ష గుడారంలో చెప్పండి. అతి పరిశుద్ధ స్థలంలో. అలాగంటే ఇప్పుడు ఆవరణములో ఆయన సన్నిధి లేదా? లేదా? కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళగానే గేటు, ఆ కలెక్టర్ ఆ ఆఫీస్ ఆ ప్రాంగణములోకి వెళ్ళగానే కలెక్టర్ గారు ఉన్నారంట. ఏంటి? కొంచెము ఆయన ఛాంబర్లోకి వెళ్ళగానే మనకేమనిపిస్తుంది? అబ్బో, మనం చాలా దగ్గరకు వచ్చాం. ఆ ఛాంబర్ అంతా కూడా ఆయన ఉన్నాడనే ఒక సమాచారం. గదిలోకి వెళ్ళగానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆవరణములోకి రాగానే దేవుని దగ్గరకు వచ్చినట్టే. కృతజ్ఞతతో ప్రారంభం. పరిశుద్ధ స్థలం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ స్థలములోకి రాగానే ఒక వ్యక్తి దేవుణ్ణి స్తుతించటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధుడైన దేవునికి, ఆ దేవదేవునికి, ఆ శక్తిమంతునికి స్తుతి, ఘనత. ఆయన యొక్క రొట్టె ఉంటుంది అక్కడ. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత రెండవదిగా, స్తుతి మూడవదిగా, సన్నిధి. అతి పరిశుద్ధ స్థలం. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే, అది కూడా ప్రధాన యాజకుడు మాత్రమే ఆయనను కలుసుకోవడానికి అవకాశం. ప్రజలందరి పక్షముగా సంవత్సరమునకు ఒక్కసారి ఎక్కడికి ప్రధాన యాజకుడు వెళ్తున్నాడు చెప్పండి? అతి పరిశుద్ధ స్థలం. దేవునికి స్తోత్రం. ఎంతో భయముతో, ఎంతో వణుకుతో, ఎంతో భక్తితో లోపలికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. లోపలికి వెళ్ళిన వ్యక్తి బయటకు వస్తాడో లేదో కూడా తెలియదు. మొత్తం మీద ప్రధాన యాజకుడు మూడవ స్టెప్కి వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి బయటికి రాగానే అందరూ దేవునికి స్తోత్రం చెల్లిస్తారు. ఎందుకో తెలుసా? దేవుడు మన అందరినీ అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి కలుసుకొని వచ్చాడు మన యాజకుడు. మన యాజకుడు మనందరి నిమిత్తము దేవుని దగ్గరికి వెళ్ళి, ఆయన సన్నిధి లోపలికి వెళ్ళి ఆయన తిరిగి వచ్చాడు. చాలా గొప్ప సంగతి అది. ఇదంతా ఏం చూపిస్తుందంటే, దేవుడు ఆయన సన్నిధి మనుషుల మధ్యలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రత్యక్ష గుడారము అని వినగానే మనకేం అర్థం అవ్వాలి చెప్పండి? దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడు. మనం ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మనతో ఉండాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నాకు ఒక గుడారము కావాలి నా ప్రజల మధ్యలో, నేను వారితో నివాసం ఉండాలనుకుంటున్నా అనే విషయాన్ని మనకి పాత నిబంధనలో ఇదొక దృశ్యం. దేవునికి స్తోత్రం. మూడవదిగా, దేవుడు ఎలా ఉన్నాడు ఇశ్రాయేలీలతో? ఒకసారి నిర్గమాకాండం 13వ అధ్యాయం. నిర్గమాకాండం 13వ అధ్యాయంలో ఆయన సన్నిధి ఎలాగా వీరి మధ్యలో ఉన్నదో ఇక్కడ మనము కొన్ని విషయాలు చదువుతున్నాం. 21వ వచనం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలిగిచ్చుటకు రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీల మధ్యలో ప్రత్యక్ష గుడారములో ఉన్నాడండి. ఆ ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలములో ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా. ఇశ్రాయేలీల ప్రయాణం విషయంలో దేవుడు ఎలా ఉన్నాడంట? పగటివేళ మేఘస్తంభముగా ఉన్నాడంట. ఏం తెలియపరుస్తుంది ఇది?
ఆయన దూరంగా లేడు, తోడుగానే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పగలు ఎండలో ప్రయాణము చేయాలి గనక ఆ పగటి ఎండను తట్టుకోవడానికి ఆయన ఏమై వస్తున్నాడు? మేఘం. కొద్దిసేపు మేఘం వస్తే బాగుండు, ఈ ఎండ తట్టుకోలేకపోతున్నాం కదా. మనము అధికమైన ఎండని తట్టుకోలేము, చలిని కూడా తట్టుకోలేము. మొన్న 3-4 రోజుల నుంచి సోనుకి ప్రతిరోజు ఫోన్ చేసి ఈరోజు ఎంత ఉంది చలి అంటే అంత మైనస్లోనే చెప్తున్నాడు ఆయన. -12, -9. అది వింటంటేనే మాకు లోపల చలి పుడుతుంది. -డిగ్రీస్. ఎంత చలి అంటే పిచ్చి చలి, అది కొరికేస్తంతే, అసలు వెళ్ళలేం బయటికి. ఏంటి ఇంత చలి? తట్టుకోలేము మనిషి. ఎండ తట్టుకోలేము. స్టార్ట్ అయిపోయిన ఎండలో తట్టుకోలేము. ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారని దేవుడు దూరంగా ఉన్నాడా? ఆయన నమ్మిన ఆయన ప్రజలకు ఆయన దూరంగా ఉన్నాడా? మీరు చావండి మీ మార్గంలో, ఐగుప్తు నుండి మీరు కనానికి వెళ్ళేటప్పుడు ఆ దారిలో మీకు ఏం జరిగితే నాకేంటి అని దూరంగా ఉన్నాడా? దేవుడు తన ప్రజలకు ఆయన సన్నిధిని దూరం చేయడు. దేవుని స్తోత్రం. పగలు ఎండను తట్టుకోలేరు, ఎండ దెబ్బ తింటారు, ఎండ దెబ్బ తగిలిద్దని చెప్పి ఆయన మేఘ స్తంభం వలె వచ్చేస్తున్నాడు. వీరి కళ్ళకు మాత్రము మేఘం మాత్రమే కనపడుతుంది, కానీ ఆ మేఘం ఎవరో వీళ్ళకి అర్థం కావట్లా. ఆ మేఘాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో, ఆ మేఘములో ఉన్న వ్యక్తి ఎవరో వీళ్ళకి తెలియదు. అబ్బా ఎంత హాయిగా ఉంది, పదండ్రా ఇంకొంచెం స్పీడ్గా నడుద్దాం. దేవుని స్తోత్రం. పదండి ఇంకా స్పీడ్గా వెళదాం. రాత్రి అవగానే అక్కడ కూడా -డిగ్రీస్ కదా. ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా తలబెట్టారా? ఊరికే అట్లా పెట్టాడు తీసేయండి, షాక్ ఏం కొట్టదులే, కానీ అట్లా పెట్టాడు తీసేస్తే, లేదా తలవద్దు, భయపడద్దు, చేయి పెట్టండి కాసేపు. అక్కడ డిగ్రీస్ కూడా ఉంటాయి ఫ్రిడ్జ్లో, మనం సెట్ చేసుకొని -10, -12 అట్లా మైనస్ అని పెట్టి తీయండి. ఎట్లా ఉంటుందో పనిచేయదు, రక్తం గడ్డగట్టేస్తుంది కదా. రాత్రివేళ వారి ప్రయాణములో ఆ అరణ్యములో ఆ చలికి చచ్చిపోతారు. దేవుడు అగ్నిస్తంభం. దేవుని స్తోత్రం. ఆయన దూరముగా ఉండే దేవుడు కాదు. ఆయన తన సన్నిధిని తన ప్రజలకు అనుగ్రహించాలనుకుంటున్నాడు. మనం ఒకవేళ దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నామేమో, కానీ దేవుడు మాత్రం తన సన్నిధిని ఎప్పుడు మనకు దూరం చేసేవాడు కాదు. పగటి వేళ మేఘస్తంభములోను, రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. దేవునికి స్తోత్రం. వారికి ముందుగా నడుచుచు వచ్చెను. వీరికంటే ముందు వెళుచున్నది ఎవరై అంటే దేవుడు నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ముందుగానే నడుస్తూ ఉన్నాడు. వెనక వస్తుంది ఎవరై అంటే ఇశ్రాయేలు ప్రజలు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై. నా పితరులను ఆదరించి ఆవరించిన నీయుడవు. నా పితరు ధరించి ఆదరించిన మహనీయుడవు. నీయుడా, నీతి సూర్యుడా, పూజనీయుడా, నీతి సూర్యుడా, నిత్యమున్న
కూచున్నవాడా యేసయ్యా, నా హృదయాభిలాష్ నీవేనయ్యా, మెస్సయ్యా, నా తీయని తలంపులు నీవేనయ్యా, యేసయ్యా, నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా, నా తీయని తలంపులు నీవేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ప్రియులరా. ఆయన తన సన్నిధిని మనకి అనుగ్రహించాలని ఎంత తాపత్రయపడుతున్నాడు. నా బిడ్డలకి నేను దూరంగా ఉండలేను, వారి మధ్యలో నేను ఉండాలి, నేను వారికంటే ముందు నడవాలి, వారి విషయంలో నేను ఎప్పుడు దూరంగా ఉండలేను, నా ప్రజలు నేను ఏకమై ఉండాలి. ఇదే మొదటి నుంచి దేవుని ఆశ. మనుషులు దేవుని సన్నిధిని కోరుకోవట్లేదు, కానీ దేవుడు మాత్రం ఎంతగానో ఆయన సన్నిధిని అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. 4వ విషయం చూద్దాం ప్రియులారా. ఏలియా ఒక దినాన, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం. మొదటిగా మోషే మండుచున్న పొద, రెండవదిగా దేవుడు ఇశ్రాయేలీల మధ్య గుడారము, మూడవదిగా దేవుడు ఇశ్రాయేలీల ప్రయాణములో మేఘస్తంభము, అగ్నిస్తంభము, నాలుగవదిగా ఏలియాకు రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం చూడండి. అందుకాయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా, జాగ్రత్తగా గమనించండి. ఏలియా అక్కడ కొంచెం నిరుత్సాహంతో ఉన్నాడు, ఏలియా భయముతో ఉన్నాడు, ఏలియా ఏమి జరగబోతుందనే కొంచెం ఆందోళనతో ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు ఏలియాతో, నీవు పోయి పర్వతం మీద ఏం చేయాలా? నా సముఖమందు, దేవునికి స్తోత్రం, నా సన్నిధిలో నీవు నిలిచి ఉండమని చెప్తూ ఉన్నాడు. అంతటి యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను. ఆగండి. యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. వింటున్నారు కదా? దేవుడు రాగానే ఒక పెనుగాలి వచ్చిందంట. ఈ పెనుగాలి లేచిన వెంటనే భయం పుట్టిందంట. ఎవరికి? ఏలియాక? ఎవరికి? చూడండి మళ్ళీ అక్కడ, బలమైన పెనుగాలి లేచెను, యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఎవరికి భయం వేసింది? పర్వతాలుగా ఎందుకు లేవు? భయపడ్డాయి అంట. ఏమైంది? పర్వతాలకి భయం వచ్చింది. పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్న భిన్నములాయెను గాని. అంటే పర్వతాలేమో ఏమైపోయినాయి చెప్పాలి. మనం ఇప్పుడు పర్వతాన్ని బద్దలు చేయడానికి మనం ఏం చేస్తున్నాం? మామూలుగా బ్లాస్ట్, ఒక బాంబు. పర్వతాలు, కొండలు ఎలా పాల్గొడతారు తెలుసు కదా మీకు, ఎప్పుడు చూడలేదా? ఒక బాంబు పెడతారు, ఆ ప్రాంతంలో ఎవ్వరు ఉండొద్దని చెప్తారు, మనుషులందరినీ దూరంగా వెళ్ళిపోమంటారు. మేము అక్కడ పేల్చుచున్నాము కనుక మీరు ఎవరు దగ్గర ఉండొద్దు. పేల్చినప్పుడు ఆ పర్వతం బద్దలైనప్పుడు శిలలు వస్తాయి. ఏమొస్తాయి? శిలలు. ఈ శిలలు అంట ఏమైపోయినాయి? ఇక్కడ చిన్న భిన్నములు అయిపోయినాయి. ఏలియా పరిస్థితి ఏంటో ఆలోచించండి. పర్వతములు బద్దలైపోయి శిలలు చిన్న భిన్నములు అయిపోతుంటే, ఓకే చదవమా. యెహోవా ఆ గాలి దెబ్బయందు
ప్రత్యక్షము కాలేదు. ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షం కాలేదు. గాలి పోయిన తరువాత గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను గాని భూకంపము కలిగిన గాని ఆ భూకంపమునందు ఆ యెహోవా ప్రత్యక్షము కాలేదు. గాలి అయిపోయింది. తర్వాత ఎవరు వచ్చారు చెప్పాలి. తర్వాత ఏమైంది? భూకంపం వచ్చింది, కానీ ఆ భూకంపమునందు కూడా యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపమైన తరువాత ఆ మెరుపు పుట్టెను గాని మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా ఆ మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. చప్పట్లు కొడదాం దేవునికి. బలమైన పెనుగాలు వచ్చి పర్వతములు బద్దలైపోయి చిన్నాభిన్నమైపోయిన ఈ శిలలో దేవుడు ప్రత్యక్షం కాల. గాలి అయిపోయిన తర్వాత భూకంపం వచ్చింది. ఆ భూకంపం తర్వాత కూడా దేవుడు ప్రత్యక్షం కాలేదు. భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టింది. ఆ మెరుపు తర్వాత కూడా దేవుడు ప్రత్యక్షం కాలేదు. ఆ తర్వాత మెరుపు ఆగిపోయిన తర్వాత మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము ఎవరికి వినపడుతుంది? ఎవరికి వినపడుతుంది? పర్వతం బద్దలైనప్పుడే గుండె బద్దలైపోవాలి. అసలు ఏలియా ఇంకా బతికే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవుని కృప. అసలు ఏం జరిగింది ఏలియా కంటే 10వ వచనంలో ఉంది అది. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనలను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుతున్నారని మనవి చేశాను. ఇది ఆయన కండిషన్. ఏలియా చెప్తున్నాడు ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి. ఏలియా చెప్తున్నాడు ఎంత భయంకరంగా ఉంది అయ్యా, నీ దాసుడిని నీ సేవకుని నేను ఒక్కడనే ఉన్నానయ్యా మిగిలి, నన్ను కూడా చంపాలని చూస్తున్నారు. దేవుడు వచ్చాడు, పెనుగాలి వచ్చింది, పర్వతాలు బద్దలైపోయినాయి, శిలలు చిన్నాభిన్నంలో అయిపోయి. ఆ తర్వాత కాసేపటికి భూకంపం వచ్చింది. ఆ తర్వాత కాసేపటికి మెరుపు వచ్చింది. ఆ తర్వాత మెల్లని స్వరం వింటున్నాడు. దేవుడు ఆయన సన్నిధిని వెతికే వారికి ప్రత్యక్షమవుతాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ కండిషన్లో ఉన్నా, నువ్వు నిజంగా దేవునిని వెతుకుచూ ఉన్నావు. ఏంటి పరిస్థితి? ఇశ్రాయేలీలు దేవుని మాటను ధిక్కరించడమే కాకుండా దేవుని ప్రవక్తలను చంపివేస్తున్నారు. ఆ దుష్టురాలు మాటలు విని యెహోవా ప్రవక్తలను భూమి మీద లేకుండా చేయాలనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి దేవుణ్ణి వెతుకుచున్నాడు. ఆ వ్యక్తి కోసం దేవుడు వచ్చాడంటే ఈరోజు నువ్వు వెతికితే దేవుడు రాడా? హల్లెలూయా. దేవుడు నీకు దూరంగా ఉండే దేవుడా? ఆయన సన్నిధి వెతుకు వారికి ఆయన సన్నిధి సమీపంగానే ఉన్నది. ఇది 4వ ఉదాహరణ. మెల్లని స్వరం వినబడెను. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖమును కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి అగు దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పెను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీదగా హజయేలునకు పట్టాభిషేకము చేయుము. ఇజ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్తయ్యుండుటకు అబేల్మే హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. హజయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొని వారును
యేహూ హతము చేయును. ఆ, యేహూ యొక్క ఖడ్గమును తప్పించుకొను వారిని ఆ. ఎలీషా హతము చేయును. ఆ. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళూనకయు ఆ, నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు ఆ. 7,000 మంది నాకు ఇంకను మిగిలియుందురు. దేవుని స్తోత్రం. ఇక ఆ స్టోరీ మీరు తర్వాత చదువుకోండి. ఏలియాకు దేవుడు ప్రత్యక్షమై, అయ్యా నేను ఒక్కడనే ఉన్నానయ్యా, నేను ఒక్కడనే ఉన్నానయ్యా అంటున్నాడు. దేవుడు అంటున్నాడు 7,000 మంది ఉన్నారు అంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అనేక సార్లు శ్రమ వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం చెప్పండి? అందరూ పోయారయ్యా నేను ఒక్కడనే అనుకుంటాం. కానీ లెక్క మనకు తెలియదు కదా. ఏలియా చాలా గొప్ప ప్రవక్త. ఆయన నోరు తెరిస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చింది. ఆమెన్, ఆమెన్. దేవుని స్తోత్రం. దేవుడు ఎంతో బలంగా వాడుకున్నాడు ఏలియాను. అలాంటి ఏలియా బయలు ప్రవక్తలను చంపిన తర్వాత కూడా భయపడిపోయి వెళ్ళి, నా ప్రాణము ఇక నువ్వు తీసుకో, నాకు వద్దులే, ఇక ఈ జీవితం వద్దులే ప్రభువా, నాకు చాలేనయ్యా, ఇక నేను ఎందుకు బ్రతకాలి, నాకు చాలు, నేను ఇంకేమీ చేయటం నాకు ఇష్టం లేదు, నన్ను తీసేసుకో అనే మాటలు కూడా ఏలియా మాట్లాడతాడు. చూడండి, ఏలియా ఒక కంప్లైంట్ చెప్పి ఇది అయ్యా కండిషన్ అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఆగాగు, నువ్వు ముందెళ్ళి హజాయేలుకు పట్టాభిషేకం చేయి, ఆ తర్వాత యెహూకు పట్టాభిషేకం చేయి, ఆ తర్వాత ఎలీషాకు పట్టాభిషేకం చేయి. దేవుని స్తోత్రం. నువ్వు చేయాల్సిన పని చెయ్యి. నేను లేననుకుంటున్నావా? నేను చూడలేదు అనుకుంటున్నావా? నా పనిని ఎవరెవరి ద్వారా ఎలాగో చేసుకోవాలో నాకు తెలుసు. దేవుని స్తోత్రం. నేను అన్నీ గమనిస్తానే ఉన్నాను. ఏలియాకు దేవుడు ప్రత్యక్షమై చెప్తున్న మాట, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి మనకు దూరంగా లేదు. హల్లెలూయా. 5వ విషయం, 120 మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. ఎలాంటి సందర్భం ఇది అంటే మనందరికీ తెలుసు. ఒక 3.5 సంవత్సరాల పాటు యేసు ప్రభు భూమి మీద ఎన్నో అద్భుతాలు చేసి, గొప్ప కార్యాలు చేసి, శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని ఆయన తన పనిని ముగించి ఆయన సిలువలో మరణించి 3వ దినాన తిరిగి లేచి 40 రోజులు వారి మధ్యలో ఉండి కనబడి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేములో వీళ్ళందరూ కూడుకున్నారు. సుమారుగా ఎంతమంది చెప్పండి ఇక్కడ? 120 మంది. 2వ అధ్యాయం 1వ వచనం నుండి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, దేవునికి స్తోత్రమా, ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఏం అర్థమవుతుంది ఇక్కడ? పెంతెకోస్తు పండుగ దినమున ఏం జరిగిందంట? 120 మంది ఏక మనస్సుతో, ఆ విషయాలు పైన ఉన్నాయి, చదవలేదు మనం, ఏక మనస్సుతో ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏక మనస్సుతో ఎడతెగకుండా ప్రభువు ఇచ్చిన వాగ్దానము పొందుకోవాలని ప్రార్థన చేసి వేచి ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకల వలె విభాగింపబడి వచ్చి ఒక్కొక్కరి మీద వ్రాలగా. దేవుని స్తోత్రం. ఏం చూపిస్తుంది ఇది? చెప్పండి. ఇది 5వ విషయం. పాత నిబంధనలో కొన్ని ఉదాహరణలు చూసాం కదా. క్రొత్త నిబంధనలో దేవుడు ఆయన ప్రజల యొద్దకు వస్తాడు. ఆయన సన్నిధి ఆయన ప్రజలకు దూరంగా లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడూ కూడా ఆయన బిడ్డలను కోరుకుంటున్నాడు, వారితో ఉండాలని. అక్కడేమో మేఘస్తంభం కావచ్చు, అగ్నిస్తంభం ఇంకొక చోటేమో పర్వతాలు బద్దలైపోయి ఆ తర్వాత స్వరం రావచ్చు, ఇంకొక చోటేమో అగ్ని పొదలో ఆయన కనబడవచ్చు, ఇంకొక చోట ఇంకొకలాగా ఉండవచ్చు. ఇక్కడ నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ
అగ్ని నాలుకల వలె విభాగింపబడి దేవుని సన్నిధి ఆయన బిడలకు దూరంగా లేదు. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో అందరూ నింపబడి ఉన్నారో సంఘం పుట్టింది. దేవుని స్తోత్రం. సంఘం ఏమైంది? జన్మించింది. సంఘానికి ఆరంభం వచ్చింది. ఈ రోజున సంఘము ఈ భూమి మీద ఉన్నదంటే దీనికి ఆరంభం ఏ రోజు? పెంతెకోస్తు పండుగ దినం. దేవుని స్తోత్రం. మరి సంఘాన్ని దేవుడు విడిచిపెట్టాడా? ఎంతమంది అన్నారో తెలుసా? భూమి మీద సంఘము ఉండకూడదని, భూమి మీద క్రీస్తుని వెంబడించే వాళ్ళు ఉండకూడదని, భూమి మీద క్రైస్తవులు ఉండకూడదని ఎంతమంది కోరుకున్నారో తెలుసా? ఎంతమంది సవాళ్ళు విసిరారు తెలుసా? ఒకరు లేరు. సంఘం ఏమవుతుంది? సంఘం ఏమవుతుంది? ఇంకా ఇంకా వృద్ధి చెందుతూనే ఉంది. కారణం ఏంటి? దేవుడు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. దేవుడు తన సంఘాన్ని భూమి మీద కడుతున్నాడు. ఆయన అనుకున్న ప్రకారం సంఘము కట్టబడిన తర్వాత ఆయన వచ్చి తీసుకెళ్ళిపోతాడు. సంఘములో ఏమున్నాడు? ఆయన ఉన్నాడు. సంఘములో ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం. సంఘ మధ్యలో ఆయన ఉన్నాడు. మన మధ్యలో ఆయన ఉన్నాడు. ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు. ఆ సంఘం కొరకే ఆయన ప్రాణం పెట్టింది. దేవునికి స్తోత్రం. తన సంఘము యొక్క లెక్క ముగించబడగానే, తన సంఘములో ఎవరెవరు చేర్చబడాలనే లెక్క ఉన్నదో ఆ లెక్క కంప్లీట్ అవ్వగానే ప్రభు యొక్క బోర శబ్దం వినబడుతుంది. ఇంకా చేర్చబడతా ఉన్నారు. లెక్క ఎప్పుడు ముగించబడద్దో తెలియదు. అలాగని ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సంఘములో ఉంటారని మీరు అనుకోకండి. ఆయన లెక్క వేరు. ఆయనకు తెలుసు రక్షింపబడేవారు ముగింపుకు వచ్చినప్పుడు ఆఖరి వ్యక్తి రక్షింపబడిన దినమున కంప్లీషన్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎవరికి తెలియదు అది. ఎవరికి తెలియదు అది. ఆయన రాకడెప్పుడో తెలియదు. కానీ సమీపంగా ఉందని ఎందుకు చెప్తున్నామంటే ఆయన ఇచ్చిన సూచనలన్నీ కనబడుతున్నాయి గనక. దేవునికి స్తోత్రం. చాలా దగ్గరుందని ఎందుకు చెప్తున్నాము? మరి ఈ దినాల్లో ఆయన సన్నిధిని నువ్వు ప్రేమిస్తున్నావా? దావీదు వలె ఒక్క వరం అయ్యా, నాకేం కావాలి? నీ ఆలయములో నీ ప్రసన్నతను చూడాలి. దేవునికి స్తోత్రం. నీ సన్నిధి నాకు కావాలి జీవితకాలం అంతయు ప్రభువా. ఏమంటాడు? నీ సన్నిధిలో నా కుటుంబాన్ని స్థిరపరచు అంటాడు. దావీదు కోరుకునే ఆశీర్వాదం ఏంటి చెప్పండి? అసలు నీ సన్నిధి తప్ప నేను ఏమీ అడగట్లేదయ్యా అంటాడు. ఏం అడగట్లేదు? నిజంగా దేవుని సన్నిధిని లోతుగా అనుభవించే వాళ్ళు ఈ భూమి మీద దేన్ని కోరుకోబుద్ధి కాదు. ఏం కోరుకోబుద్ధి కాదు. ఒక్కసారి దేవుని యొక్క దర్శనం పొందుకొని దేవుని యొక్క ఆ బలమైన సన్నిధిలోనికి, అతి పరిశుద్ధ స్థలం అనే స్థలంలో ఉండే సన్నిధి ఎలా ఉంటుందో, ఆవరణంలో ఉండే లెక్క కాదు, పరిశుద్ధ స్థలంలో సన్నిధి లెక్క కాదు, అతి పరిశుద్ధ స్థలం దేవుని సన్నిధిని అనుభవించడానికి స్థాయిలు ఉన్నాయి. ఇక్కడ అందరము ఉన్నాము, అందరము పాట పాడుతున్నాం, లేదా అందరము వాక్యం వింటున్నాం. దేవుని సన్నిధిని అందరము ఒకే లెవెల్లో అనుభవించలేకపోవచ్చు. దేవుని స్తోత్రం. ఇది అర్థం చేసుకుందాం. ఇదేదో గొప్ప, ఇదేదో తక్కువ అని కాదు, చెప్పడానికి కాదు ఈ భావన. ఈ యొక్క అర్థం ఏంటో తెలుసా? నిజంగా దేవుని సన్నిధిని కొంతమంది అనుభవిస్తున్న స్థాయి వేరు, అనేకులు అనుభవిస్తున్న స్థాయి వేరు. దేవుడు దూరంగా లేడు, ఆయన సమీపంగా ఉన్నాడు. నువ్వెంత అనుభవిస్తావో నీ ఇష్టం. అది నువ్వెంతగా ఆయన సన్నిధి కొరకు తాపత్రయపడతావు అది నీ చేతిలో ఉంది. కానీ నువ్వు అందరికంటే, లేదా నీ పక్కన వారి కంటే, ఇక్కడ ఉన్నవారి అందరికంటే కొంచెం ఎక్కువగా ఆయన సన్నిధి నిన్ను తాగుచుందేమో, ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావేమో తెలియదు. ఎవరికి తెలియదు. అది ఎవరి గురించి ఎవరికి తెలియదు. ఆయన సన్నిధి అనుభవించే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది అంతే. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. సో 5వ విషయం, 120 మంది
మీదకి పరిశుద్ధాత్ముడు దిగి రావటము దేవుని సన్నిధికి గుర్తు. పౌలు ఆశీర్వదిస్తున్నాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 13వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే ఆయన ఒక ఆశీర్వాదాన్ని పలుకుచూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడై ఉండును గాక. ఎవరు తోడై ఉండాలి చెప్పండి ఇప్పుడు అందరూ. ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును ఎవరికి తోడుగా ఉండాలి? మీ అందరికీ తోడుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు ఇలాగా ఆశీర్వదిస్తున్నాడు సంఘాన్ని. మీకు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక. ఆయన తోడుగా ఉన్నాడు అని గుర్తించండి. ఆయన తోడుగా ఉంటాడని గుర్తించండి. దేవుడు సమీపంగా ఉన్నాడు. ఆఖరిగా యేసయ్య ఒక వాగ్దానం చేశాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 28వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే ఏమంటున్నాడు? 28. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు, దేవునికి స్తోత్రం, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. చివరిగా చెప్పిన మాట తన శిష్యులకు, ప్రభు నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పి, సర్వాధికారం నాకు ఇవ్వబడిందని చెప్పి ఆయన ఇక చివరిగా చెప్తున్న మాట, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఆమేన్ చెప్పాలండి. ఉన్నాను. ఎవరు చెప్పిన మాట ఈ మాట? ఉన్నాడా లేడా? ఉన్నాను అంటున్నాడు. నేను సదాకాలము, యుగ సమాప్తి. ఏ యుగ సమాప్తి? ఈ యుగం. మరొక మాటలో సంఘయుగం సమాప్తి వరకు మీతోనే ఉన్నాను. దేవునికి స్తోత్రం. దూరంగా లేను. వెళుతూ కూడా అన్నాడు, ఆత్మను మీ కొరకు పంపించుచున్నాను, నేను మీతోనే ఉన్నాను. ఆయన సన్నిధి మనతో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎలాగండి ఆయన సన్నిధి నాతో ఉన్నది అనడానికి నాకు అర్థం కావట్లేదే. ఆయన సన్నిధి ఉంటే చాలా జరుగుతాయి. గబగబా 2 మాటలు చెప్పనా? ఆయన సన్నిధి ఉంటే పొందే మేలులు ఏ రకంగా ఉంటే తెలుసా? ఆయన సన్నిధి ఉంటే, రాత్రి ఒక మాట చెప్పాను, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చు, నేను నీకు విశ్రాంతి. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఎవరైనా సరే దేవుని నమ్మిన బిడ్డలు, దేవుని వెంబడిస్తున్నవారు ప్రాణములో విశ్రాంతి లేదా సమాధానము కలిగి ఉన్నారు అంటే అదొక రుజువు. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉన్నప్పుడు సమాధానం నేను ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఆందోళన, కలవరము, చింత, ఎప్పుడు చూసినా దుఃఖము, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నీ లోపల ప్రాణములో మాత్రం ఏముంటుంది? సమాధానం. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉన్నది అనటానికి అదొక రుజువు. జరుగుతున్నవన్నీ జరగని నీ లోపల మాత్రం ప్రాణానికి ఆందోళన లేదు, కలవరం లేదు, సమాధానం, విశ్రాంతి. మోషే నువ్వు వెళ్ళు, నీకు విశ్రాంతినిస్తా. ఇశ్రాయేలుని తీసుకొని వెళ్ళు, ఏమనుభవిస్తాను? విశ్రాంతి. చెప్పండి అందరూ, విశ్రాంతి. కీర్తనలు 16:11 దావీదు ఏమంటాడు తెలుసా? జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నాడా లేదా అనడానికి ఇదొక మరొక రుజువు అన్నమాట. సంతోషం. దేవునికి స్తోత్రం. చెప్పండి ఏంటది? సంతోషం.
నువ్వు అనేక సార్లు దేవునిని బట్టి, ఆయన సన్నిధిని బట్టి సంతోషిస్తూ ఉంటావు. అదే రుజువు నీకు దేవుని సన్నిధి తోడుగా ఉన్నదని. నీ ప్రాణంలో విశ్రాంతి మాత్రమే కాదు, చెప్పండి, సంతోషం, సంపూర్ణ సంతోషము కలదు. ఎక్కడంట? ఆయన సన్నిధిని. ఆయన సన్నిధి నీకుంటే నీ లోపల సంతోషం ఉంటుంది. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒకసారి దేవుని స్తోత్రం చెల్లించండి. మరొకసారి సంతోషంగా ఉన్నారు అంటే మీతో ఏమున్నట్టు? ఏమున్నట్టు? మీరు ఇక్కడికి వచ్చినందుకు బాధపడుతున్నారా? ఈ సమయాన్ని పెట్టాల్సి వచ్చింది అనే బాధ ఉన్నదా? ఏదైనా జీవితంలో ఇంకా నాకు అది దొరకలేదే, ఇది దొరకలేదే, నాకు ఇంకా అది అనుభవంలోకి రాలేదనే చింత ఉన్నదా? ప్రభువా, ఏది జరిగినా జరగకపోయినా నువ్వు నాకు తోడుగా ఉన్నావయ్యా, నువ్వు నాతో మాట్లాడుతున్నావయ్యా, నువ్వు నాకు కనిపిస్తున్నావయ్యా, నీ స్వరం వినిపిస్తున్నావయ్యా, సంతోషంగా ఉందయ్యా. దేవుని స్తోత్రం. అదొక రుజువు. అలాగే 27:4 మనం నిన్న చదివాము, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో. ఒక వ్యక్తి దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడు, ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు అంటే దాని అర్థం ఆయనకి సన్నిధి తోడుగా ఉంది. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని వెదకుచున్నాడు, ఆయన ఆలయంలో ఉంటున్నాడు, లేకపోతే ఆయనను ధ్యానిస్తున్నాడంటే సన్నిధి తోడుగా ఉంది, సన్నిధిలో ఉన్నాడు ఆయన. లేకపోతే అలాంటి కోరిక కలగదు. మూడవదిగా చూసినట్లయితే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అతనికి కలిగే మరొక అనుభవము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 6:1 వచనం, తర్వాత 7వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆగండి, ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? ప్రవక్త అయిన యెషయా ఏం చూస్తున్నాడు? దేవుణ్ణి చూస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎవరిని చూస్తున్నాడండి? ప్రభు యొక్క దర్శనం కలిగింది ఆయనకి. దేవుడు దర్శించాడు, దేవుని దర్శనము చూస్తూ ఉన్నాడు. 7వ వచనంలో, ఇది నీ పెదవులకు తగిలెను గనుక, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. దేవునికి స్తోత్రం. ఈ మిగతా మాటలన్నీ చదివితే మనకేం తెలిసిద్దంటే, యెషయా దేవుని దర్శనం చూసిన తర్వాత అయ్యో అయ్యో ఏమంటాడు? అయ్యో అయ్యో. ఏంటి? ఆయన సన్నిధి నీకు దగ్గరకు రాగానే నువ్వేమంటావు చెప్పండి? ఆయన సన్నిధి నీకు తగులుతూ ఉండగా నీలో పశ్చాత్తాపం కలుగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలిగి వాడను, అపవిత్రమైన జనుల మధ్య నశించి తిని. దేవుని సన్నిధి నీతో ఉన్నది అనడానికి మరొక రుజువు, నీవు పశ్చాత్తాపడతా ఉంటావు. కఠినంగా ఉండవు, రూపాంతరం చెందుతూ ఉంటావు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఏం జరిగిద్దండి? రూపాంతరము. ఒక వ్యక్తి ప్రభు సన్నిధిలోకి వచ్చి దుఃఖపడుతూ బాధపడుతూ ప్రభు సన్నిధిలో ఏదో ఒప్పుకుంటూ నాలో మార్పు కావాలని కోరుకుంటున్నాడంటే ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాడని అర్థం. దేవుని స్తోత్రం. విశ్రాంతి ఉన్నది, సంతోషము, నిత్య సుఖములు ఉన్నాయి, సమాధానం ఉన్నది. సమాధానం చెప్పుకున్నాం కదా. ఇంకా రూపాంతరత. దేవునికి స్తోత్రం. ఏంటది? రూపాంతరత. మరొక మాట, దేవుని సన్నిధి ఉన్నప్పుడు 6వ అధ్యాయం 22వ వచనం, దానియేలు గ్రంథం.
నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. చాలు. ఏమర్థమవుతుంది మనకి? సింహాల గుహలో పడిపోయిన దానియేలు ఏమంటున్నాడు తెలుసా? నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడితిని గనుక ఎవరొచ్చారు నా కోసం? ఎవరొచ్చారు? ఆపత్కాలములో ఎవరొచ్చారు? ఇప్పుడు ఆయన దూత, యెహోవా దూత. దేవునికి స్తోత్రం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాను కనుక ఆయన ఆ యొక్క సింహముల గుహలోనికి వచ్చాడు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? ఒక వ్యక్తి దేవుని సన్నిధిని కలిగి ఉన్నప్పుడు రక్షణ కూడా ఉన్నది. దేవుని స్తోత్రం. భద్రపరచబడతాం. ఆపద మనల్ని మింగేయాలని వస్తుంది కానీ కలిగిపోతుంది. హల్లెలూయా. కీడు వస్తుంది కానీ ఏమైంది? కలిగిపోతుంది. అబ్బా, కొద్దిలో మిస్ అయిపోయానండి, అమ్మో దేవుడు ఈరోజు అసలు నా మెడ దిగిపోవాల్సింది నా కాలు దిగిపోయింది అంటారు కదా. దేవుడు భలే తప్పించాడు నన్ను. ఆపద నీ మీదకి వస్తుంది కానీ దేవుడు ఏం చేస్తాడు? వెంటనే తప్పిస్తాడు. తన దూతను పంపించి, అదే యెహోవా సన్నిధి. అదే దానియేలు గ్రంథంలో షద్రక్ మేషక్ అబేద్నెగోలకు ఏం జరిగింది చెప్పండి? అగ్నిగుండములోకి త్రోసివేయబడ్డారు. త్రోసిన వారు చచ్చిపోయారు. పడేసిన వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? వేడికి. మరి షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఎక్కడ ఉన్నారు చెప్పండి? వీళ్ళు ఇప్పుడు ఎక్కడ? అగ్నిలోన, అగ్ని పక్కన. అగ్నిలో పడ్డారా లేదా అగ్నికి కొంచెం దూరంగా పడ్డారా? అగ్నిలో ఎంతమంది త్రోయబడ్డారు? 3. అక్కడ సన్నిధి వచ్చింది. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉందనటానికి ఆయా సమయాల్లో నీ మీదకి వచ్చిన ఆపద, నీ మీదకి వచ్చిన కీడు తొలగిపోతా ఉంటుంది. అది ఒక రుజువు. గాడ్ ఈజ్ విత్ మీ. దేవుని స్తోత్రం.